బేసిక్గా లివింగ్స్టన్ గురించి అంటున్నారు కాబట్టి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా పెద్ద గన్ను, భయంకరంగా ఫైర్ అవుతుంది అనుకుంటాం, కానీ ఎప్పుడు అది ఫైర్ అవ్వట్లా. సో అన్నీ తుస్సు తూటాలు వస్తున్నాయి. అందుకనే కవర్ అయిపోయాడు యాక్చువల్లీ చెప్పాలంటే. ఛాంపియన్స్ అయ్యారు కాబట్టి కవర్ అయిపోయాడు. అండ్ ఆ ఛాంపియన్ సైడ్లో కూడా ఎప్పుడూ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇవన్నీ పక్కన పెడితే 8.5 crores ఎంత 8.25 కదా. సో అంత డబ్బులు మీరు ఇచ్చి లివింగ్స్టన్ని టీంలో అట్టి పెట్టుకుంటారంటే ఐ థింక్ 8.75 crores చాలా ఎక్కువ. మేబీ మీకు ఆల్రౌండర్ కావాలి, ఒక లెగ్ స్పిన్ ఆల్రౌండ్, ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ అన్నీ కలిపి చేసే ఆల్రౌండర్ కావాలంటే మేబీ అతను వదిలిపెట్టి మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. తను ఏ టీంకి ఆడినా, ఇప్పుడు అంతకుముందు పంజాబ్ కింగ్స్కి ఆడాడు, కింగ్స్ 11 పంజాబ్కి ఆడాడు. హీ హాజంట్ డన్ సో మచ్, అక్కడ కూడా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేయలేదు. సో కాబట్టి వదిలిపెట్టి మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంది. అండ్ రషీద్ సలాంకి కూడా చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు. సో మీ సుమన్ అంటున్నట్టు ఈ రెండు ఐ థింక్ దే మైట్ సీ. బట్ ఛాంపియన్స్ టీంని ఎప్పుడు కూడా చేంజ్ చేయటం అనేది మనం జనరల్గా చూడం. బట్ లివింగ్స్టన్కి అంత డబ్బులా అంటే మేబీ అక్కడ సగంలో కూడా రావచ్చు తను.